హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కొండపిండి ఆకు గురించి చెప్తాను. అలాగే ఆ మొక్క కూడా చూద్దాం రండి. ఈ మొక్క ఈ మొక్క కొండపిండి ఆకు మొక్క. ఇది మనకి పిలకలు తీసుకొచ్చి పాతుకోవడమే అండి డైరెక్ట్గా. ఇవి ఎక్కడ నర్సరీస్లో కూడా అమ్మరు. చాలా వరకు ఇవి రోడ్ సైడ్ దొరుకుతాయి. కానీ ఏంటంటే మనకు తెలియదు కదా అది కొండపిండి ఆకు అని. సో చాలామంది అది తెలీదు. సో మాకు తెలిసింది ఇది కొండపిండి ఆకు అని. మేము ఆ వేర్లు తీసుకొచ్చి ఫామ్ చేసాము. ప్రస్తుతానికైతే చిన్ని మొక్క అండి ఇది. అలా ఇది ఒక చిన్న తొట్టిలో వేసాము, చిన్న బకెట్ దాంట్లో వేసాము. అలాగే ఈ బకెట్లో మేము ఒక పక్క నల్ల పసుపు కొమ్ములు మొక్క వేసాము, ఇంకొకటి తోటకూర కూడా వేసాము. చూసారా, ఈ చిన్న దాంట్లోనే మనం 3 మొక్కలు వేసుకోవచ్చు. అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే నాటుకోవాలి అని. అలా ఏం కాదు, చిన్న దాంట్లో కూడా మేము 3 వేసాము. మీరు అలా ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. సో దీని గురించి ఏంటంటే, దీన్ని తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఇన్ కేస్ అవి వచ్చినా ఇవి తినడం వల్ల అవి తగ్గిపోతాయి అన్నమాట. దీన్ని మనం పెరిగిన తర్వాత ఆకుకూర పప్పుగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇగురుగా అయినా వేసుకోవచ్చు. ఎక్కువ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ తింటారండి కొండపిండి ఆకు అనేది. చూసారా ఆకు ఎలా ఉందో. చాలామందికి తెలియదు అనమాట దీని యూజ్ ఏంటి అనేది. మామూలు ఆకుకూర అనుకుంటారు, కానీ ఇది ఏంటంటే ఎక్కువ కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఏం రాకుండా దాని పనితనం మంచిగా ఉండేందుకు ఈ కొండపిండి ఆకు పప్పు కూర కానీ ఇగురు కానీ, లేదా మనం ఏమైనా చేసుకునే కూరలో కొత్తిమీర వేసుకున్నట్టు అలాగే కొండపిండి ఆకు కూడా కట్ చేసుకొని అలా వాడుకోవచ్చు. ఈ నర్సరీస్లో కానీ సీడ్స్ కానీ ఉండవండి. ఎక్కడైనా ఇంట్లో వాళ్ళు పెంచుకుంటే వాళ్ళ దగ్గర నుండి వెళ్ళి పిల్లకలు తెచ్చుకొని మనం నాటుకోవచ్చు. ఇలా మేము ఒకళ్ళ దగ్గర తెచ్చుకొని నాటుకున్నాం. ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. అలాగే ఇటు చూసారా మీరు, ఇది పసుపు కొమ్ముల మొక్క కూడా, నల్ల పసుపుల కొమ్మ మొక్క. ఇది ఏంటంటే చిన్న తోటకూర. ఇవి ఇంకా సీడ్స్ వస్తున్నాయని మేము ఉంచాము, తర్వాత తీసేస్తామండి. ఇది కేవలం ఇది కొండపిండి ఆకు కోసం మాత్రమే ఉంచుతాము. ఇది మీరు కూడా గమనించండి. ఆకు అనేది మీకు ఎక్కడైనా కనుక రోడ్ సైడే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మనం అది ఆ పిచ్చి చెట్టు అనుకుంటాం, కానీ కాదు. ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది. మీరు కూడా ఎక్కడైనా దొరికితే ఇలాంటి ఆకు తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో. కిడ్నీ గురించి ఏమీ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఈ ఆకుతో మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్